వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. కృష్ణా జిల్లా అవనగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం ఘంటసాల గ్రామంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నడిచే విజ్ఞాన సర్వస్వం అని అవనగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఘంటసాల ఐటీఐ కళాశాలలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొరిపాటి వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కినేని మిత్రుడు, ఆంధ్రపత్రిక సహ సంపాదకులు వివి నరసింహారావు కుమారుడు వేమూరి విశ్వేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగానికి అక్కినేని లోటు తీర్చలేదన్నారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, అక్కినేని రెండు కళ్ళని క్రమశిక్షణతో నటన జీవితాన్ని సాగించిన ఎన్టీఆర్, అక్కినేని నేటి తరం నటులకు ఆదర్శనీయమని అన్నారు. సినీ రంగంలో అడుగుపెట్టక ముందే రంగస్థల నటులుగా ఎంతో ఖ్యాతి కలిగిన అక్కినేని నాగేశ్వరరావు చిత్ర పరిశ్రమలో అద్భుతంగా రాణించేందుకు అనునిత్యం సాధన చేసేవారని, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు భాషా పరిరక్షణ కోసం పాటుపడే వారిని నిత్యం ప్రోత్సహించేవారని తెలిపారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాదు తీసుకురావడానికి ముఖ్య కారకులు అక్కినేని అని తెలిపారు. అనేక సాంస్కృతిక సంస్థలను అక్కినేని ప్రోత్సహించే వారని, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు అనేక సాంస్కృతిక సంస్థలు జీవం పోసుకుంటాయంటే అందుకు ప్రధాన కారకులు అక్కినేని నాగేశ్వరరావు అని తెలిపారు. అక్కినేని విదేశాలకు వెళ్లి తెలుగువారిని ప్రోత్సహించేవారని తెలిపారు. ఇతర దేశాల్లో పర్యటించిన మొదటి నటులు అక్కినేని నాగేశ్వరరావు కావటం విశేషం. అమెరికా, మలేషియా, మారిషస్, బర్మా, సింగపూర్ దేశాల్లో పర్యటించి అక్కడ ఆంధ్ర సంఘాల కార్యక్రమాల్లో పాల్గొని ప్రోత్సహించిన ఏకైక తెలుగు నటులు అక్కినేని నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, సీనియర్ నాయకులు పరశూరు సుభాష్ చంద్రబోస్, బండి పరాత్పర్రావు, సర్పంచ్ బాణావత్ వెంకటేశ్వరమ్మ, విశ్రాంత హెచ్ఎం పోతన వెంకటేశ్వరరావు, గాయకులు తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వరరావు గారికి మరి ఈ కార్యక్రమం ఈరోజు రామకృష్ణ గారు ఈ ఘంటసాలలో ఏర్పాటు చేయడానికి కారణం నేను చెప్పడం జరిగింది. మరి విశ్వేశ్వరరావు గారి తండ్రి గారు అలాగే నాగేశ్వరరావు గారు మంచి స్నేహితులు అవడం, విశ్వేశ్వరరావు గారు రామకృష్ణ గారు కూడా నాగేశ్వరరావు గారిని కలిసినప్పుడు మరి బాగా మాట్లాడటం, అలా రామాపురం వంతెన ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు కలవటం బాగా అది చూస్తూ ఉంటే మనకు టైం తెలవదు. అసలు అంత బాగా తీశారు, అంత గొప్ప యాక్షన్ చూడాలంటే దాంట్లో చూడాలి. నా మట్టికి నేను రాత్రి 9ంటికి ఈటీవీలో విపా సినిమాలు వస్తాను 7:30 నుంచి అయ్యో చూస్తూ ఉంటాం ఎక్కువ. కానీ నాగేశ్వరరావు గారు అలా కాదు, చాలా లౌక్యుడు. హైదరాబాద్లో వాళ్ళ ఇంటి దగ్గర క్రింద భాగంలో తల్లి ఉండేది మాచమ్మ గారు, పైన అన్నపూర్ణమ్మ గారు ఉండేది. ఎప్పుడు బుద్ధప్రసాద్ గారిని చూస్తే ఇంకా నాగేశ్వరరావు గారిని చూడవసల్లా. వాచి దగ్గర నుంచి కళ్ళజోడు దగ్గర నుంచి ఈయనకి కళ్ళజోడు లేదు, అంతా వైట్. మీరు చూస్తున్న బొమ్మలో ఉన్న వైట్ కలరు మంచి వయసులో ఉండగా అక్కినేని తీసింది. రండి రామకృష్ణ గారు కనపడుతున్నాడు సోఫా బాగా డౌన్.
వారిని ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబంతో వారికి కూడా వారి నాన్నగారికి కూడా మండలి వెంకటేశ్వరరావు గారికి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి. వారి ద్వారా మనం విందాం, వారిని ఉపన్యసించాలని చెప్పి మనందరి తరఫున మండలి బుద్ధుల గారిని కోరుతా ఉన్నాను. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతిని నిర్వహిస్తూ వారితో అత్యంత సన్నిహిత సంబంధం గల ఆంధ్రపత్రిక ఉప సంపాదకుడు శ్రీ వేమూరి నరసింహరావు గారి కుమారుడు శ్రీ విశ్వేశ్వరరావు గారిని సత్కరించుకోవటం చాలా ఆనందదాయక విషయం. వేమూరి వివి నరసింహరావు గారు, వేమూరి నరసింహరావు గారి తల్లి వివి నరసింహరావు గారికి అక్కినేని నాగేశ్వరరావు గారికి నా సంబంధం గురించి ఎక్కడో వ్యాసాలు చదివారు. రాత్రి రామకృష్ణ గారు చెప్పకుండా గౌరవం గుర్తుకొచ్చింది. ఎందుకంటే కొంతమంది పాత్రికేయులు నాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఆలోచించి ఎట్లా చేయాలా, ఆయన ఎలా దొరుకుతాడు అనుకున్నప్పుడు నరసింహరావు గారి దగ్గరికి వెళ్ళి నరసింహరావు గారితో రికమెండ్ చేయించుకుని నేను నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నామని చెప్పి రాసిన సందర్భాన్ని చెప్తాను. అంచేత భర్తలు చాలా అత్యంత సన్నిహితులు. ఆ సాహిత్యం ఘంటసాలతో ఆయన ఘంటసాల రావటం ఒక విషయం గురించి కూడా మనం విశ్వేశ్వరరావుకి పేర్కొన్నాం. అంటే ఇది సముచితమైన సత్కారం అని చెప్పి చెప్పకపోతే, ఎందుకంటే నాగేశ్వర గారి ఆత్మకం ఎక్కడున్నా కూడా ఆనందిస్తుంది కార్యక్రమంగా అని చెప్పి భావిస్తుంది. అయితే నాకు ఒక బాధ ఉంది, ఎందుకంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రెండు కళ్ళు లాంటి వారు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు. కానీ ఎన్టీ రామారావు సజ్జయంతిని తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ఎవరు కానీ మన ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతిని ఎందుకో సజ్జయంతిని ఆ స్థాయిలో నిర్వహించడానికి ఎవరు కోరుకున్న పరిస్థితులు. కొంతమంది ఎన్ఆర్ఐ అమెరికాలో తోటకూర ప్రసాద్ గారు, ఇంకా అమెరికాలో వారికి ఉన్న అభిమానులందరూ కలిసి కళాశాలను జరిపిస్తున్నారు. అట్లా వారి అభిమానులు కొంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నట్టు కూడా జరగాల్సిన రీతిలో జరగలేదే, ఊరు వాడ జరగాల్సిన కార్యక్రమం కదా ఇది అని చెప్పి మన బాధ మాత్రం మాట్లాడుతుంది. అదేవిధంగా భానుమతి గారి సజ్జయంతి కూడా, ఆ సజ్జయంతి మన గుంటూరులో జరిగింది. నేనే దాన్ని ముఖ్యంగా కానీ వదల వాళ్ళని వెళ్ళలేకపోయినా. భానుమతి గారు కూడా వీళ్ళిద్దరికీ సమూహించడానికి నటిని బహు ప్రజ్ఞాశాలి. వీళ్ళందరినీ కూడా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం సందర్భం ఆలోచిస్తాం. అక్కినేని నాగేశ్వరరావు గారు మహానటుడే కాదు, ఆయన నడిచే విజ్ఞాన సర్వస్వం విషయం మాత్రం అందరికీ తెలియదు. ఏ విషయం పైన కూడా మనం ప్రస్తావిస్తే ఆ విషయం గురించి సమగ్రంగా చెప్పగల శక్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారికి ఉంది. నేను చదివిన రోజుల్లో ఎన్టీ రామారావు గారి అభిమాని. 10వ తరగతి కూడా రామారావు గారి పుస్తకపడి, కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఏఎన్ఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో వాల్ పోస్టుల మీద వాళ్ళు పేడ రాయటం, మీరు పేడ రాయటం అట్లా చేసి వాల్ పోస్టులు కనబడే కదా, రకంగా ఉండేది. పెద్ద యుద్ధాలు జరుగుతుంది. అలాంటి సందర్భంలో నేను నాగేశ్వరరావు గారు పెద్ద ఇది ఉండేది కాదు. 40వ సంవత్సరంలో మేము ఇల్లు కట్టుకుని ఇంట్లోకి రావడం జరిగింది. ఇప్పుడున్న ఇంట్లోకి ఇల్లుని అప్పుడు సంపూర్ణంగా పూర్తి పెడతారు. ఆ రోజు ఏంటంటే అవనిగంటలో అక్కినేని నాగేశ్వరరావు గారి నాటక ప్రదర్శనలో అది టికెట్ డ్రామా పెట్టి నాగేశ్వరరావు గారు సన్మానం చేస్తానని చెప్పి విన్నాను. అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కదా, రామారావు గారి మీద ఇంట్రెస్ట్ నేను పెద్ద పట్టించుకోవాలి విషయం. సరే, ఇక మా నాన్నగారు ఎప్పుడే బంధం తెచ్చి లోపల ఓనింగ్ చేస్తున్నాను. ఈ లోపల జనం విడపల వచ్చేస్తున్నారు. ఒక నేను చిన్నపిల్లవాడిని విడపల వస్తుంటే ఏంటి అర్థం కాలేదు. ఒక పెద్దల బట్టలతో ఆయన ముందు వస్తున్నారు, తెల్ల పంచి చొక్కాతో ఆయన మెరుపులా కనపడుతున్నాడు. చూస్తూ ఉంటే వెనకాల వేలాది వందలాది మంది జనం. ఆ జనంతో ఒకసారి వచ్చి మీద పడ్డారు మా ఇంటి దగ్గర. సరే, ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు. ఆయన వంతెన రాకి వచ్చిన మల్ల కృష్ణ గారు తెలియదు కదా, ఆ ఇంటి ఎక్కడ అని అడిగాడు. అంటే ఇక్కడేనని చెప్పాడు. నడుచుకుంటూ వచ్చేసాడికి సరే నేను కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ వేసి కూర్చోబెట్టాను. మా నాన్న లోపల భోజనం చేస్తున్నాడు. సరే, కాఫీ తాగుతారని అని చెప్పి అడిగారు. కాఫీ తాగనే అన్నాడు. ఇంకా మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చాను, మజ్జిగ తాగాడు. అది మొట్టమొదటి పరిచయం 63 సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావు. ఆ రోజు నుంచి ఆయన చనిపోయే వరకు కూడా
అనుకోని సంబంధం ఏర్పడింది. మీ ఇద్దరం కలిసి ఎన్ని సభల్లో పాల్గొన్నామో లెక్కలేదు. చిట్టశివరి సభ రవీంద్రబాద్లో జరిగింది ఓ రోజున. జరిగినప్పుడు బుద్ధప్రసాద్ ఈ మధ్య అన్నపూర్ణకి ఆరోగ్యం బాగోకపోవడంతో నేను సభలకు రావడం తగ్గించాను. వాళ్ళ అన్నపూర్ణ లేదు అంచేత ముందు నేను అన్ని సభలకు వస్తాను, తెలుగు భాష గురించి మనందరం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. ఆ సందర్భంలో నేను అడిగా, ఏమంటే మీకేదో కొంచెం వాంతులే అన్నారు అని చెప్పింటే, కొంచెం వేరుశనగ పప్పు తిన్నాను, నాకు పర్లేదు, దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది అని చెప్పాను. అంటే అది ఆయన ఏమనుకున్నాడు, వేరుశనగ పప్పు తినటం వల్ల తనకు అనారోగ్యం చేస్తున్నప్పుడు అంటే అది క్యాన్సర్గా పరిగణించదు అన్నది ఆయనకు తెలియదు. అప్పటికి నేను నాతో మాట్లాడాను. చివరిగా ఆయన చెప్పిన మాట అది, నేను ఇక నుంచి మనందరం కలిసి అన్ని కార్యక్రమాలు పాల్గొందాం అని చెప్పిన వ్యక్తి, నేను మీకు అనారోగ్యంగా ఉందని విన్నానంటే, లేదు అది వేరుశనగ పప్పు తినడం వచ్చి సమస్త పేరే కాదని చెప్పాను. అది తర్వాత ఏంటంటే ఆయనే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పేలాగా ఎవరికి తెలియని పరిస్థితి. అక్కడి నుంచి ఆయనతో ఎంత ప్రయాణం చేశానో చెప్పడానికి ఉంది. నేను గాంధీ క్షేత్రం పత్రిక స్థాపించినప్పుడు ఆయన పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ కావాలంటే ఇచ్చాడు. అద్భుతమైన ఇంటర్వ్యూ అది, అంటే సినిమాలకు సంబంధించింది కాదు. ఆయన మొట్టమొదటిగా గుడివాడలో కద్దర కొట్టు పెట్టింది. కద్దర వస్త్రాల మీద ఆయనకున్న ఆయన నూలు పేడగ ఏ చెప్పాడు పడగ ఆయన పొందుల్లో ఆయన కావాల్సిన విధంగా నియమించుకునేవాడు. అంచేత దీంట్లో ఇక్కడ కల్తీ లేని కద్దరు కట్టాలన్నది ఆయన లక్ష్యం. మొట్టమొదటిగా భారత కార్యమండలి ఏదో గుడివాడలో పెట్టాడు. అది మొట్టమొదటి ఇది. అక్కడి నుంచే సినిమా రంగంలోకి నాటక రంగంలోకి వెళ్ళిన తర్వాత అది వదిలేశాడు. కథ స్టాప్తో ఆయన జీవితం కథ స్టాప్తో ప్రారంభమైంది. ధార్మిక సమాజం పట్ల తనకున్న భావాలు ఇవన్నీ కూడా అర్థం నాతో చెప్పడం జరిగింది. అవన్నీ కూడా గాంధీ క్షేత్రం పత్రికలో వేసాను. నేను ఇంటర్వ్యూ అంతా రికార్డ్ చేసి మొత్తం యాజిటీస్ గారి నోటి ఏం చెప్పాడు అదే విధంగా చేశాను. ఆ రకంగా ఏంటంటే ఒక సమాజం పట్ల ఆయనకున్నంత అవగాహన ఏ సినిమా నటుడికి లేదని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఏ విషయం మీదైనా కూడా ఆయన ప్రస్తావిస్తే కదా, సైన్స్ కానివ్వండి లేదా అంతరిక్షం గురించి కానీ ఏదో మాట్లాడినా చక్కచక్క చెప్పేసేవాడు. ఆయన ఏం చదువుకోవాలి. ఇందాక మిత్రుడు విశ్వేశ్వరరావు చెప్పినట్టు ఆయన అమెరికా పిలిచినప్పుడు ఇంగ్లీష్లో అన్నాడు, అమెరికా పిలిచారని అందరూ నవ్వారు. కానీ అమెరికాని తిరిగి వచ్చి అనార్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడు సామాన్సం. అంటే అంతటి పట్టుతున్నారు. రెండోది ఇవాళ సినిమా రంగానికి ఒక క్రమశిక్షణ నేర్పింది మాత్రం మిగిలిన పాటలు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వెంకటేశ్వర గారు వచ్చి బుద్ధ ప్రసాద్ గారి ద్వారా ఈ పుస్తకాన్ని తీసుకోవాలని చెప్పి కోరుతాను. మా గ్రామానికి అంటే ఘంటసాల గ్రామానికి చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మా నాన్నగారు వేమూరి వెంకట నరసింహారావు గారు ఆంధ్రపత్రిక అసిస్టెంట్ ఎడిటర్. ఆయనతో మద్రాసులో కనీసం 30 సంవత్సరాలు మా కుటుంబాలు రెండూ కూడా కలిసి మెలిసి అక్కడ జీవితాలను గడిపాం. ఆ సందర్భంలో అనేక విషయాలు, ముఖ్యంగా లోక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అక్కినేని మాకు వారి పిల్లలకు కూడా చెప్పేవారు. తెలుగువాణ్ణి అనేటటువంటి ఆ ప్రేమ ప్రతి క్షణం ఆయనలో కనిపించేది. తెలుగువారు ధరించేటటువంటి బట్టలు ధరించడం ఏంటి, ఆహార పదార్థాలు కానీ ఇతర విషయాలన్నీ కూడా చెప్తూ చివరిలో మద్రాసులో మన తెలుగు వాళ్ళకి తగినంతగా గుర్తింపు లేదు అనేది ఆయన స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఈ పరిస్థితుల్లోనే హైదరాబాదులో తెలుగు చిత్రసీమని అక్కడి నుంచి మద్రాసు నుంచి తీసుకుని వచ్చి హైదరాబాదులో నెలకొల్పాలని ఆనాటి ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరోజు రాత్రి మా నాన్నగారికి ఫోన్ చేసి, నరసింహారావు మరి ఇలాంటి అవకాశం వచ్చింది, ఏం చేయమంటామంటే తక్షణం వెళ్ళిపో అని చెప్పి
తన బిడ్డల్ని తన కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ నగరానికి తరలి వెళ్ళారు. ఈ పద్ధతిలో ఆయనకి ప్రభుత్వం నుంచి వచ్చింది రాళ్ళు రప్పలు. అక్కడ మంచినీరు ఉన్నాయో లేవో తెలీదు. ఈ పరిస్థితుల్లో నాన్నగారిని సలహా అడిగేవాడు. నరసింహారావు, ఏం చేయమంటావు? రాళ్ళు రప్పలు ఇచ్చారు, జూబిలీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి రాళ్ళు అని అన్నప్పుడు ఆయన, కాదండి, మీరు తప్పకుండా చేయండి, కృషి చేయండి, నీరు పడితే ఇది బంగారం అయిపోతుంది అని చెప్పి నాన్నగారు ఆయనకు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు ఆయన ఎంతో నేర్పుగా ఓర్పుగా అక్కడ మంచినీటి కోసం శోధించి ఆ సందర్భంలో మంచినీరు పడింది. ఇవాళ అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ వెలిసింది. చిత్ర విచిత్రమైనటువంటి టెక్నాలజీని అంతా కూడా అక్కడ తీసుకొని వచ్చి తన కుటుంబానికి అప్పగించారు. కొన్ని తరాల వరకు ఈ అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ కలకాలం ఉండాలి, ఏ భాష వారైనా సరే ఇక్కడికి వచ్చి సినిమా షూటింగ్లు చేయాలి అని చెప్పి అన్నారు. అదే కాకుండా రాష్ట్రం అనేక రకాలుగా అభివృద్ధి చెందాలని ఆయన కోరిక. ఏలూరులో అన్నపూర్ణ పల్వరైజింగ్ మిల్స్ అనేటటువంటి ఇండస్ట్రీస్ని నెలకొల్పి అక్కడ ఎరువులు తదితరమైనటువంటి మినరల్స్ ఇవి తయారయ్యే ఫ్యాక్టరీలు పెట్టి దాన్ని కూడా ఆయన ప్రోత్సహించాడు. అక్కినేని కేవలం ఒక సినీ నటుడుగానే కోట్లాది మంది ప్రజలకి తెలుసు. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ స్థానికత, ఆ కృష్ణా జిల్లా, ఆ గుడివాడ, ఈ ప్రాంతాల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ మరి ఎవ్వరికీ కూడా లేదు. కేవలం ఏదో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అవుదామని, ప్రధాని అవుదామని, లేకపోతే ఇంకా ఏదో చేద్దామని ఆయన కోరిక లేదు. ప్రశాంతమైనటువంటి జీవితంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరిక. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాన్ని శ్రీ గొరిపాటి వెంకటరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఘంటసాల గ్రామంలో జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రియమిత్రుడైన ఆంధ్రపత్రిక ఉప సంపాదకులు శ్రీ వి వెంకటేశ్వరరావు గారి కుమారుడు విశ్వేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంలో సత్కరించడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారు రెండు కళ్ళు లాంటివారు. ఒక క్రమశిక్షణని చలనచిత్ర పరిశ్రమకి నేర్పారు వారు. నటుడు ఏ విధంగా ఉండాలి, వ్యక్తిగత జీవితంలోనూ నట జీవితంలోనూ ఏ విధంగా వ్యవహరించాలన్నది వారు చూపారు. నేటి తరం నటులు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. ప్రత్యేకించి నాగేశ్వరరావు గారు సినిమాలో సంభాషణ చెప్పడం కోసం ఇక్కడ శ్రీకాకుళం గ్రామానికి చెందిన ప్రసిద్ధ రంగస్థల నటుడు దైతా గోపాలం గారి దగ్గర ఆయన నేర్చుకున్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి విషయంలో కూడా వాళ్ళు సాధన చేశారు. కానీ నేటి తరం కథానాయకులకి భాష మీద పట్టు లేదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే తెలుగు భాష రాని పరిస్థితి ఏర్పడింది. తెలుగు నటులుగా వర్ధిల్లాలంటే భాష మీద పట్టుతో ఉండాలి, సంభాషణ చాతుర్యం ఉండాలి. అది లోపంగా ఉంటున్నది విచారకరమైన పరిస్థితి. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అంత పూర్వమే రంగస్థల నటుడు. ఆయన కూడా చలనచిత్రాలకు వచ్చిన తర్వాత ఎందుకు ఆయన వాచికం ఏ విధంగా ఉండాలని నేర్చుకున్నాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మద్రాసు నుంచి తెలుగు చలనచిత్ర పరిశ్రమ హైదరాబాద్ రావడానికి కారకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. తమ పిల్లల్ని తెలుగు భాషలో చదివించడానికి, తెలుగు సాంప్రదాయాలతో జీవించడానికి నేను హైదరాబాద్ వచ్చానని చెప్పి నాతో కూడా ఒకసారి ఆయన చెప్పడం జరిగింది. తెలుగుని ఆయన అమితంగా ప్రేమించాడు. తెలుగు భాష పరిరక్షణ కోసం పాటుపడుతున్న వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారు. ప్రత్యేకించి వాళ్ళ తెలుగు సాంస్కృతిక రంగానికి నాగేశ్వరరావు గారి లేని లోటు ఇవాళ ఎవరూ తీర్చలేకపోతున్నారు. ఎక్కడ ఏ సాంస్కృతిక సంస్థ ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా ఆయన తప్పనిసరిగా హాజరై వాళ్ళని ప్రోత్సహించి, ప్రత్యేకించి హైదరాబాదులో జంట నగరాల్లో ఇవాళ అనేక
సాంస్కృతిక సంస్థలు జీవం పోసుకున్నాయంటే దానికి కారకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారికి ఆయన ఇచ్చిన ప్రోత్సాహం అంతా ఎంత కాదు. బహుశా భారతదేశంలో మన తెలుగు నటుల్లో మొట్టమొదటిసారిగా ఇతర దేశాల్లో పర్యటించిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు. కేవలం ఆయన మొట్టమొదటిగా అమెరికా వెళ్ళటమే కాదు, ఆ తర్వాత మలేషియా, మారిషస్, బర్మా, అలాగే సింగపూరు ఇలాంటి చిన్న చిన్న దేశాలకు కూడా వెళ్ళి అక్కడ ఆంధ్ర సంఘాలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తి ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. మారిషస్లో 3వ ప్రపంచ తెలుగు మహోత్సవాలు జరిగినప్పుడు నాగేశ్వరరావుతో పాటు నేను కూడా పాల్గొనే అవకాశం కలిగింది. అలాగే తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహోత్సవాల్లో ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా వారిని సత్కరించే అవకాశం కూడా కలిగింది. నాగేశ్వరరావు గారు కేవలం నటుడే కాదు, ఆయన నడిచే విజ్ఞాన సరస్వం. ఏ విషయం పైన కూడా అనర్గళంగా మాట్లాడే శక్తి నాగేశ్వరరావుకి ఉండేది. ఆయన ఏమీ చదువుకోలే, కానీ అటు ఆంగ్ల భాషలోనూ ఆయన అద్భుతంగా మాట్లాడగలడు, తెలుగు భాష మీద ఒక పాండిత్యం గల వ్యక్తి. నిజంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలు తరగని వెలుగు అవుతారంటానికి అక్కినేని నాగేశ్వరరావు జీవితం ఒక ప్రత్యక్ష ఉదాహరణ. నిన్న వరద బాధితులకి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. చరిత్రలో కని విని ఎరగని ప్యాకేజీ ఇది. గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ విధమైన సహాయం ఏనాడు కూడా అందించిన పరిస్థితి లేదు. ఇవాళ ఒక పడిపోయిన ఇంటికే దాదాపు మునిగిన ఇంటికి 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వరి, ఇతర వాణిజ్య పంటలన్నిటికి కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వటానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఎందుకంటే ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి వారి ప్రకటన ఉపశమనం కలిగించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నష్టం తీరేది కాదు, కానీ ఈ తప్ప వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే విజయవాడలో మకాన్ చేసి ఆయనే స్వయంగా అక్కడ పరిస్థితులను చక్కదిద్దే వరకు అక్కడే ఉండటమే కాకుండా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి ఈ విపత్తులో బాధితులకు బాసటగా నిలిచేలా విధంగా చేశారు. ఏదైతే మునిగిన గ్రామాలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు గతంలో భోజనాల దగ్గర చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఉండేవి, కానీ ఈసారి చక్కటి భోజనం పెట్టారు, కావాల్సిన వ్యవస్థ కల్పించారు. ఎక్కడ కూడా ఒక ఫిర్యాదు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇవాళ పంట నష్టం విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనందరూ తెలిసిన విషయం. ఈ ప్యాకేజీ ద్వారా వాళ్ళకు కూడా న్యాయం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను.